జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేశారు. చేబ్రోల్లోని ఆయన నివాసం నుంచి గొల్లప్రోలు మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. పవన్ కళ్యాణ్ భారీ సంఖ్యలో అభిమానులు, వీర మహిళలు తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ వేశారు. చేబ్రోల్లోని ఆయన నివాసం నుంచి గొల్లప్రోలు మీదుగా భారీ ర్యాలీగా నిర్వహించారు. రేటు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోల్లో తన నివాసం నుండి బయలుదేరారు. అయితే జన సంద్రోహంతో ప్రారంభమైన పవన్ కళ్యాణ్ నామినేషన్ భారీ ర్యాలీతోని, అలాగే డబ్బులు వాయిద్యాలతో ఏవైతే ఒక పక్క జనసేన నాయకులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు మధ్యలో అయితే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2:30 సమయానికి అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేస్తారన్న విషయం తెలియడంతో ఒక పక్క చుట్టుపక్కల నియోజకవర్గాలు, చుట్టుపక్కల మండలాలు, అయితే ఇతర 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలంతా, స్థానిక ప్రజలంతా ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గం చేరుకునే పరిస్థితి కనబడింది. అయితే ఒక పక్క చూసుకుంటే ఏదైనప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నామినేషన్ వేస్తున్న విషయం తెలియగానే ఒక పక్క పిఠాపురం నియోజకవర్గంతా జన సంద్రోహంగా తయారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు మధ్యాహ్నం సుమారు 2 సమయానికి నామినేషన్ వేసి తిరిగి ఏవైతే చేబ్రోలు తన నివాసానికి అయితే వెళ్లారు, అక్కడ నుంచి సుమారు 2 గంటల సమయాన్ని రెస్ట్ తీసుకుని అనంతరం 5 గంటల సమయానికి అయితే ఏవైతే ఉప్పాడ కొత్తపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ అక్కడ స్థానిక సమస్యలపై, అలాగే ఏవైతే అక్కడ నియోజకవర్గ వారు గెలిస్తే అక్కడ స్థానిక అభివృద్ధి ఏం చేస్తారని దానిపై దశరథం చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థానికంగా పిఠాపురం నియోజకవర్గంలో అక్కడ ఉన్న స్థానిక ప్రజలు వారిని గెలుపొందిస్తే అక్కడ పిఠాపురం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి చేస్తారో, పిఠాపురం సంబంధించి కానీ, ఉప్పాడ కొత్తపల్లి సంబంధించి కానీ, లేదా గొల్లపురం సంబంధించి కానీ, అంటే ఇక్కడ ఉన్న 3 మండలాలకు సంబంధించి కానీ వారు ఎటువంటి అభివృద్ధి చేస్తారు, అసలు ప్రజలకి ఎటువంటి భరోసా ఇస్తారనే అంశంపై అయితే ఈ రోజు సాయంత్రం ఏదైతే ఉప్పాడ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అయితే దీనికి సంబంధించి వాళ్ళు అయితే మాట్లాడినారు. అయితే ఇప్పటికే అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క నామినేషన్ వేయడం, ఈ రోజు సాయంత్రం బహిరంగ సభ పెట్టడం, అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక పక్క చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల ప్రజలంతా ఒక్కసారిగా పిఠాపురం నియోజకవర్గం చేరుకునే పరిస్థితి కాబట్టి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.